నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఇంద్రుడు హడావుడిగా మన స్వర్గలోకం నుంచి భూలోకానికి వస్తున్నప్పుడు పొరపాటున ఇంద్రుడి తోటలోంచి ఒక విత్తనం రాలి మన భూమి పైన పడితే అక్కడి నుంచి మనకి తమలపాకు వచ్చిందంట. సో అంత ఇంపార్టెంట్గా చెప్తారు. అంటే యాక్చువల్గా ఇది భూమిపై ఉండవలసినటువంటి ఆకు కాదు, ఎక్కడో స్వర్గంలో ఉండవలసినటువంటి ఆకు అని చెప్పేసి. సో అంత ఇంపార్టెంట్గా అంటే హెల్త్కి అంత యూస్ఫుల్గా కూడా ఉంటుంది. దీనికి అటువంటి స్టోరీ కూడా ఉందన్నమాట. అయితే తమలపాకు ఆరోగ్యం విషయంలో చూస్తే, దాని న్యూట్రిషన్ వాల్యూ కనుక చూస్తే కనుక ఏంటంటే, ప్రతి మినరల్ అంటే మనకి ఐరన్ కానీ, కాల్షియం కానీ, జింక్ కానీ, కాపర్ కానీ, సెలీనియం కానీ, క్రోమియం కానీ, మ్యాంగనీస్ కానీ, మెగ్నీషియం కానీ, ఇవన్నీ ఇంకా మొత్తం అన్ని మినరల్స్ అన్నీ కూడా ఈ తమలపాకులో ఉంటాయన్నమాట. సో వేరే ఆకులో లేనివి, అంటే వేరే ఆకులో తక్కువ క్వాంటిటీలో ఉన్నవి వీటిలో సమపాలుగా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అందుకనే ఇది డైరెక్ట్గా కూడా మనం తీసేసుకోవచ్చు. ఎన్నో విధాలుగా తమలపాకుని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తమలపాకుని ఉపయోగించి మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే తమలపాకు పకోడీ. తమలపాకు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తమలపాకు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, వాము, ఉప్పు, కారం అన్నీ రెడీగా ఉన్నాయి. మనం చేయవలసిందల్లా అన్నీ మిక్స్ చేసేసి పకోడీ రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, పకోడీ మిక్స్ రెడీ కంటే ముందర మనము స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనె వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనము మిక్స్ రెడీ చేసేసుకుందాం. సో ఇక్కడ చక్కగా నూనె వేడవుతుంది. ఈ లోపల మనము చక్కగా పకోడీ పిండి కలిపేసుకుందాం. దీనికి తమలపాకులు ఒక 25 అట్లాంటి తమలపాకులు, అంటే 25 తమలపాకులు తీసుకున్నాను. వీటిని కాడలు కట్ చేసేసి, కాడలు వేసుకున్నా కూడా ఏం కాదు. సో వీటిని ఇలా సన్నగా కట్ చేసేసుకోవటమే ఫస్ట్. కట్ చేస్తుంటే దీని వాసన ఎంత బాగా ఉందంటే, ఆకు వాసన. సో చక్కగా ఇలా కొంచెం విడగొట్టేద్దాము. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, వీటిని కూడా విడగొట్టేద్దాం. నెక్స్ట్ అల్లం యాడ్ చేద్దాం. తమలపాకులే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో మిగిలిన ఫ్లేవర్స్ అన్నీ యాక్చువల్గా కొంచెం తక్కువ మోతాదులోనే వేయాలి, కొద్దిగా ఎన్హాన్సింగ్ కాబట్టి. జస్ట్ లైట్ ఫ్లేవర్ యాడ్ చేయడానికి తప్పనిసరిగా వేయాలి అంతే. సో నెక్స్ట్ కొంచెం అంత వామ్, తర్వాత జీలకర్ర, తర్వాత కారం, తర్వాత శనగపిండి. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు యాడ్ చేద్దాము. సో నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు ఫైనల్గా. ఫస్ట్ వీటిలన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మిక్స్ చేసుకుందాము. సో చక్కగా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వాటర్ మిక్స్ చేసుకుందాం. కొంచెము గట్టి పిండిలాగానే మిక్స్ చేసుకోవాలి, మరీ మెత్తగా ఉండకూడదు.
సో చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ నూనె కూడా చక్కగా కాగిపోయింది. దీన్ని మనము పకోడీలాగా వేసేసుకుందాం. సో ఒక ముద్దలాగా తీసుకుని సో చక్కటి గోల్డెన్ కలర్లోకి రాగానే మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. సో వేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆకు కాబట్టి టప్ టప్ అనొచ్చు. ఎగ్జాక్ట్గా మనకి కరివేపాకు తాలింపులో వేస్తున్నప్పుడు ఎలా టప్ టప్ అంటుందో అదేవిధంగా ఇక్కడ ఆకు ఇందులో వేసేటప్పటికి టప్ టప్ అంటుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఒకసారి అది వేగిపోయిన తర్వాత ఇంకే ప్రాబ్లం ఉండదు. చక్కటి తమలపాకు అరోమా అనేది చక్కగా వస్తుంది. ఇది చేస్తుంటే చాలా చక్కటి స్నాక్. ఎందుకంటే రెగ్యులర్గా మనము పాలకూర పకోడీ చేస్తాము, ఉల్లి పకోడీ చేస్తాము, ఇంకా డిఫరెంట్గా ఏమైనా వెరైటీస్ ఉంటాయి. నాకైతే తెలిసిన ఈ ఎక్కువ పాపులర్గా ఉండేవి పాలకూర, తర్వాత ఉల్లి పకోడీ అన్నమాట. అయితే తమలపాకు పకోడీ అనేది చాలా యూనిక్గా ఉంటుంది, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చక్కటి సర్ప్రైజ్ అవుతుంది అనమాట. తమలపాకులు ఎలాగ ఇంట్లో ఉంటాయి, పూజ గదిలోంచి ఒక 4 తమలపాకులు తీసుకొచ్చి కొంచెం అప్పటికప్పుడు ఫ్రెష్గా పకోడీ వేసి ఇచ్చారనుకోండి వేడివేడిగా, ఇంకా గెస్ట్లు అఫ్కోర్స్ మళ్ళీ వస్తారేమో, జాగ్రత్త. సో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే బోల్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి హెల్త్ బెనిఫిట్ ఏంటంటే మామూలుగా మనము మంచి భోజనం తిన్న తర్వాత కిళ్ళి వేసుకోవటం అనేది పరిపాటి జనరల్గా ఉంటుందన్నమాట. మంచి భోజనం తీసుకున్న తర్వాత, లేకుంటే ఎక్కువ ఆహారం తీసుకున్న, అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, లేకుంటే స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కిళ్ళి వేసుకోవటం అనేది జరుగుతుంది. అది మన కల్చర్లో ఉంది, ఎక్కడ లేదు. ఇది ఎంత చక్కటి కల్చర్ అంటే అది డైరెక్ట్గా ఒక ఆకుకూరని మనం డైరెక్ట్గా తినేస్తామన్నమాట. అందులో వేసినటువంటి పదార్థాలు మాత్రం కొన్ని పదార్థాలు అయితే మనకి డెఫినెట్గా అవసరం లేదు, రెగ్యులర్గా కిళ్ళి తినేవాళ్ళు. కానీ గుల్కండ్ అనేది అంటే గులాబీ పూలతో చేసేది, తర్వాత చందనం అనేది అది కూడా చలువ చేస్తుంది కాబట్టి అది ఉపయోగించుకోవచ్చు. ఒక్క అనేది కూడా కొద్ది మాత్రమే ఉపయోగించాలి, ఎక్కువ ఉపయోగించుకోకూడదు. తర్వాత సున్నం అనేది అది కాల్షియం, డైరెక్ట్ కాల్షియం కాబట్టి కొంచెం ఉపయోగించుకోవచ్చు. ఈ కిళ్ళి అనేది అరుగుదలని పెంచటము, తర్వాత రసం, ఆకు నుంచి వచ్చేటువంటి రసం ఏదైతే ఉందో అది హిమోగ్లోబిన్ పెంచుతుంది, బోల్డ్ అని మనకి వైటమిన్స్ మినరల్స్ అనేవి ఇస్తుంది అనమాట. చెప్పాను కదా, ఏ ఆకులో లేనన్ని వైటమిన్స్ మినరల్స్, అన్ని వైటమిన్స్ మినరల్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే బాలింతలకి ఈ కిళ్ళి కంపల్సరీ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కాల్షియం కావాలి కాబట్టి. ఆ కిళ్ళిలో మనం సున్నం డైరెక్ట్గా వేస్తాము, అది ఎక్స్ట్రా కాల్షియం ఉంటుంది. తర్వాత ఈ ఆకులో ఉన్నటువంటి కాల్షియం కూడా మనకి ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి బాలింతలకి ఏంటంటే గర్భవతులుగా ఉన్నా కంటే బాలింత టైంలో పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఒక ఫుల్ గ్రోన్ బేబీకి పాలు ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ కాల్షియం కంటెంట్ అనేది అప్పుడు అవసరం అవుతుంది అన్నమాట. ఈ కిళ్ళి రూపంలో మన పెద్దలు ఏం చేశారంటే ఒక కిళ్ళి ఇచ్చేస్తే చక్కటి కాల్షియం సప్లిమెంట్ అయిపోతుంది కదా అనేసి చేశారు. సో ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ చాలామంది మన కల్చర్లో చాలామంది కొందరు యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. చక్కగా కరకరలాడుతూ వచ్చేసాయి పకోడీలు. అరోమా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. తమలపాకు పకోడీ రెడీ అయిపోయింది. తమలపాకు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మలబద్ధకం, గాయాలు, దుర్వాసన, శ్వాసకోశ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మొదలైన ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. తమలపాకుల్లో విటమిన్ సి,
థైమిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, కాల్షియం, క్యారటిన్ పుష్కలంగా ఉన్నాయి. తమలపాకులు సువాసనగా ఉంటాయి. వీటిని భోజనం అనంతరము తాంబూలంలాగా నమిలితే నోటి దుర్వాసన పోయి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది. తమలపాకులు మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తమలపాకులు జీర్ణశక్తిని పెంచుతాయి. అదనపు బరువు కోల్పోయి స్లిమ్గా మారాలనుకునే వారికి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూశారు కదండి తమలపాకు పకోడీ. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎక్సెస్ తమలపాకులు ఉన్నాయంటే వెంటనే చేసేసుకోవచ్చు. కొంచెం కొంత స్నాక్ లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటుంది రెగ్యులర్ పకోడీ కాకుండా. అండ్ ఆఫ్కోర్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.